ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలు సమాజానికి ఎంత హానికరం అనటానికి ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగు 5 సంవత్సరాల క్రితం మళ్ళీ అదే 2 దినపత్రికలు పెట్టినటువంటి హెడ్డింగ్ చూస్తే మీకే అర్థమైపోయింది. ఒక ఎగ్జాంపుల్ విశాఖపట్నం నగరం మీద. అప్పుడు విశాఖపట్నం నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు జిఎన్ రావు కమిటీని, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ని వేసి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో వెళ్తే వీళ్ళు చిమ్మినటువంటి విషయం ఆ రోజు విశాఖపట్నం మీద. ఆ రోజు విశాఖపట్నం విషపు పట్నం అని రాశారు. ఈరోజేమో విశాఖపట్నం అసలు విజనున్నటువంటి నగరం అని రాస్తున్నారు. అప్పుడేమో విషపు పట్నం, విశాఖ నగరం విషపు నగరం. ఆ రోజు ఇది జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడేమో విశాఖపట్నం విషపు నగరం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి విశాఖపట్నం అనేది, విశాఖ నగరం అనేది ఒక విజన్ ఉన్న నగరం. ఇది వార్త. చూడండి మీరే ఏం రాశారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్డింగ్, ఏపీకి మేలి మలుపు, తూర్పు తీరంలో కీలక నగరం విశాఖపట్నం, వ్యూహాత్మకంగాను ఎంతో కీలకం, తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే, దేశంలోనే 4 అత్యంత రద్దీ ఓడరేవు విశాఖలోనే ఉంది, విశాఖ ఉక్కు మొదలుకొని అనేక భారీ పరిశ్రమలకు విశాఖ కేంద్రం, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంతో పాటు ఐటీ రంగంలోనూ విశాఖ దూసుకుపోవటం ఖాయమయ్యింది. విశాఖలో సానుకూలతపై విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇవన్నీ మీరు రాసినటువంటి తూర్పు తీరంలో కీలక నగరం విశాఖపట్నం 5 ఏళ్ల క్రితం అదే ఉంది కదా. ఇప్పుడు మీరు రాసినవన్నీ 5 ఏళ్ల క్రితం ఉన్నాయిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాయిగా. మ్యానుఫ్యాక్చరింగ్ రంగము, ఐటీ రంగము, ఏదైతే విశాఖ ఓడరేవు, విశాఖ ఉక్కు, ఇవన్నీ అంతకుముందు నుంచి ఉన్నాయిగా. కానీ అప్పుడేమో విశాఖపట్నం విషం అని రాశారు. ఎలా రాశారో చూడండి, పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి. విశాఖకు తుఫాన్ల ముప్పు హెచ్చరించిన జిఎన్ రావు బోస్టన్ కమిటీ నివేదికలు, విశాఖ తుఫాన్ల ముప్పు భారీగా పొంచి ఉందని 2 నివేదికలు పేర్కొన్నాయి. విశాఖ తుఫాన్లు ముప్పు ఎలా వస్తుందని రాసి ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతాన్ని, అంటే భోగాపురంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం సంబంధిత కార్యకలాపాలను పునఃసమీక్షించాలి. అంటే భోగాపురంలో అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ కట్టద్దు, మునిగిపోయిద్ది, గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఇది విశాఖపట్నం మొత్తం అంటే సముద్ర జలాలు చొచ్చుకొని భూగర్భ జలాలు ఉప్పు నీటిగా మారడంతో ఆందోళనకరమైంది. ఉక్కు కర్మాగారం, పోర్టు సంబంధిత కార్యకలాపాల వల్ల పారిశ్రామిక కాలుష్యాలు సమస్యలు అత్యధికంగా ఉన్నాయి. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి 29 జనవరి 2020. విశాఖ వద్దన్న కమిటీ ఎన్నెన్నో ప్రతికూలతలు, ఇప్పుడేమో సానుకూలతలు, అప్పుడేమో ప్రతికూలతలు. జిఎన్ రావు కమిటీ స్పష్టీకరణ, పర్యావరణ పరమైన సమస్యలు ఎన్నో, భూగర్భ జలాల్లోకి చొచ్చుకొచ్చే ఉప్పు నీరు, పారిశ్రామిక కాలుష్యం అధికం, సముద్రంలో అనేక చోట్ల చమురు తెట్టు, కొత్తగా ప్రభుత్వ కార్యకలాపాలు వద్దు, అభివృద్ధి కోణంలో అసలు అవసరమే లేదు, విశాఖ రాజధాని ఎంపిక చేయటం ఏమాత్రం సరికాదు, విశాఖకి అనేక ప్రతికూలతలు అంట. ఇప్పుడేమో విశాఖపట్నం సానుకూలతపై దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందంట. ఇక్కడేమో తీరంలో చీలిక, ఏది విశాఖ తీరంలో చీలిక వచ్చేసింది. సముద్రంలో చీలికలో భాగంగా విస్తరించిన ప్రాంతాలు, ఈ గాయం తీరనది, విశాఖపట్నం నగరానికి పొంచి ఉన్న ప్రమాదం, ఈ గాయం తీరనది, మీరు పెట్టిన గాయమే తీరంది. విశాఖపట్నం మీద మీరు కక్కినటువంటి విషం, సిగ్గు, శరం, మానం, మర్యాద, మనుషుల్లాగా మీరు ప్రవర్తించారా? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వెళ్తే, విశాఖపట్నంలో సమ్మిట్లు పెడితే 13 లక్షల కోట్ల ఎంఓయూలు, విశాఖపట్నంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పుడు డేటా సెంటర్ దాకా అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కృషితో వస్తే, మీరు చిమ్మినటువంటి విషం. రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కడితే ఋషులు తపస్సులు చేసిన కొండ, రిషికొండను బోడిగుండు కొట్టారు. రిషికొండ మీద బిల్డింగ్ కట్టడం వల్ల విశాఖపట్నంలో సముద్రం ముందుకొచ్చేసిద్ది, పర్యావరణం దెబ్బతింటుంది. మీ బొంద, మీ బోలి వార్తలు మీరు రాసి కడుపుకు అన్నం తినే వార్తలు ఏ రోజన్నా మీరు రాశారా? ఈరోజు విశాఖపట్నం అద్భుతం, ఎప్పుడు విశాఖపట్నం అద్భుతమే. విశాఖపట్నం లాంటి గొప్ప నగరం ఆంధ్రప్రదేశ్ కొంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లోనే మంచి నగరంగా విశాఖపట్నం, అద్భుతంగా అభివృద్ధి చెందేటటువంటి నగరం విశాఖపట్నం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక క్యాపిటల్ ఉండాలి, దాన్ని కూడా ఒక రాజధానిగా చేసుకుందాం, అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, ఇలా 3 ప్రాంతాలు 3 రాజధానులుగా చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు చిమ్మినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలను తీసుకొని వస్తుంటే అదానికి దోచిపెడుతున్నారని రాశారు. మీరు అందరూ మనుషుల్లాగా ప్రవర్తించారు మీరు ఏ రోజన్నా?
అదానికి దోచిపెట్టేశారని రాశారు. ఇదే అదాని ఈరోజు అదే డేటా సెంటర్, అదాని ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేది, ఆ బిల్డింగ్ కట్టేది అదాని డేటా సెంటర్ బిల్డింగ్, దాంట్లో నెట్వర్క్ అంతా ఎయిర్టెల్, దానికి సంబంధించినటువంటి ఏఐ టెక్నాలజీ గూగుల్, ఇది డేటా సెంటర్. ఇప్పుడు మీకు తెచ్చింది గూగుల్ కాదు, అదాని డేటా సెంటర్. అదాని ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ ఈ 3 కలిపితే ఆ డేటా సెంటర్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం కుదుర్చుకొని 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఐటీ హబ్ పెట్టాలి, డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు. దిమాక్కున్న ప్రతి ఒక్కడికి తెలుసు డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావాలి. కానీ మీరు మాత్రం ఇక్కడ డేటా సెంటర్తో లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇంకా ప్రజల మెదడులో విషాన్ని జిమ్ముతూ, మీరు కదా విషం జిమ్ముతుంది. ఎప్పుడు మీకు అలవాటైనటువంటి విద్య, నిరంతరం మోసం చేయటం మీకు అలవాటైనటువంటి విద్య. ప్రజలని, మీ పార్టీ నాయకులు, మీ కార్యకర్తలు కూడా మీరు మోసం చేస్తూ ఉంటారు. అదే విద్యను మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 2 పత్రికల ద్వారా ఎలాంటి విషయాన్ని చిమ్మారో ఒక్కసారి ప్రజలు కూడా గమనించండి.